ఏబీ వెంకటేశ్వరరావుకి కేంద్రం షాక్ ఇచ్చింది. ప్రాసిక్యూషన్ కి లైన్ క్లియర్ అయింది. ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ తగిలింది. అవినీతి కేసులో ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతిస్తూ షాక్ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాలు సమూల పరిశీలన తర్వాత ప్రాసిక్యూషన్ కు పర్మిషన్ ఇచ్చింది కేంద్రం. త్వరలో అవినీతి కేసులో ఏబీవీని ప్రాసిక్యూషన్ చేయనున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నప్పుడు సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డాడంటూ కరప్షన్ కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి కావడంతో ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి తప్పనిసరైంది. ఇప్పుడు అనుమతి రావడంతో విచారణకు లైన్ క్లియర్ అయింది. ఇదిలా ఉంటే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ కోర్టు కొట్టివేసింది. ఒకే కారణంతో ప్రభుత్వం తనను 2 సార్లు సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమంటూ ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ మీద సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్ సస్పెన్షన్ ను రద్దు చేసినట్టు ప్రకటించింది. అలాగే సస్పెన్షన్ కాలంలో ఆయనకు రావాల్సిన జీతం, ఇతర భత్యాలను చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఏబీ వెంకటేశ్వరరావు ఆ తర్వాత క్యాట్ ను ఆశ్రయించారు. అయితే ఇక్కడ ఏబీకి చుక్కెదురైంది. క్యాట్ సస్పెన్షన్ ను సమర్థించింది. ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.